నెల్లూరు జిల్లా తూర్పు కనుపూరులో ముత్యాలమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పాలక మండలితో పాటు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులకు పలు సూచనలు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే తెలిపారు. రోడ్లు, ఎలక్ట్రిసిటీ, త్రాగునీరు సమస్యలు లేకుండా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. గతంలో లేదు, ఇప్పుడు లేదు. గతంలో అధికారి లేదు, ఇప్పుడున్న అధికారి లేదు. గతంలో బోర్డు లేదు, అప్పుడు ఆయన గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాడు దశరథరావు. ఇప్పుడు ఫుల్ క్యాష్ గవర్నమెంట్ ద్వారా ఆయన ఈరోజు చైర్మన్ అయ్యాడు. కాబట్టి పోయినసారి మీ యువ ప్రకటన జరిగిన కాబట్టి ఇబ్బందులు జరిగాయి. ఇప్పుడు కుదరదు. ఇప్పుడు అంతా దశరథరావు గారు వార్డు ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రమాణంగా చేయాల్సిన పరిస్థితి మనందరి మీద ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే గ్రామీణ విషయం చెప్పారు. గౌరవ ఆర్ఎంపీ వారికి, మా పోలీసు వారికి, మా ఆర్జీఓ గారికి రిపోర్ట్ చేస్తున్నామన్నా. ఇక్కడ ఈ సాగరమాల రోడ్డు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అలాగే సిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఒకసారి పిలిపించి ఆ 50 ట్రక్కులు గ్రామీణ రోడ్డు వేయించవలసిందిగా తెలియదు. మా ఆర్టీఓ గారు ఉన్నారు కాబట్టి పిలిపి చెప్పండి. ఎందుకంటే ఇక్కడ నుంచి బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేటువంటి కార్యక్రమం ఇది కూడా చేయకపోతే ఇబ్బందికరం. ఎందుకంటే ఇప్పుడే మా సిటీ చెప్పాడు ఆనండి. ఆ రోడ్డు అయితే అధ్వానంగా ఉండింది. నేను వచ్చిన కొత్తలో దాదాపు ఒక 90-80 లక్షలు పెట్టి ప్యాచ్ చేయించాను. 2 రోజులు ప్యాచ్ పెట్టి 90 లక్షలు ఆలోచించండి. పోయిన సంవత్సరం శుక్రవారం పెట్టి నుంచి కనుపూరి రోడ్డు అయితే డ్యామేజ్ అయిపోతే ఎక్సిడెంటల్ రోడ్డు ఎక్కువ పూడ్చాము. ఈ సంవత్సరం ఆ ఎమ్మెల్యే గారు దానిపై శ్రద్ధ పెట్టి శాంక్షన్ చేసి రోడ్డు అయితే కూడా జరిపింది. ఆయన ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈ సంవత్సరం కూడా మన ఎమ్మెల్యే గారు సహకారం కలుగుతూ ఉంటే జాతర ప్రమాణంగా చేస్తాం. పోయినసారి అడిగారు ఎమ్మెల్యే గారిని ఈ జాతరని ఎక్కడికి జాతర చేశారు, మా జాతరను కూడా మన కనుపూరు జాతరను కూడా రాష్ట్ర పండుగ పెట్టారు. రాష్ట్ర పండుగ పెట్టాలి ఎమ్మెల్యే గారు అడుగుతున్నాను. అంతేకాకుండా గాలి 50 ట్రిప్పులు 50 లారీలు రావాలి వస్తున్నాము. కంపెనీస్ మేము పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ చెప్పి ఆర్టీఓ గారు, ఎమ్మెల్యే గారు, ఆర్టీఓ గారు సవరణ తీసుకుని 50 ట్రిప్పులు గాలి ఇస్తే జాతర పోలీసు రెవెన్యూ మీ సహకారంతో జాతర ఇంకా మనం వాట్సాప్ లో కూడా ఒక గ్రూప్ అనేది ఫామ్ చేసాం. ఆ గ్రూప్ లో ప్రతి డిపార్ట్మెంట్ యొక్క మీ 24 hours 24/7 ఏదైతే డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ గా మెంబర్స్ ని డిప్లాయ్ చేస్తారో ఆ 3 రోజులు జరిగే జాతరకు సంబంధించి ఆ డీటెయిల్స్ అన్ని కూడా సంబంధిత సిఐ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అయితే సిఐలు, ఎస్ఐలు ఆ గ్రూప్ లో అనేది పోస్ట్ చేయడం అయితే ఐ రిక్వెస్టింగ్ ఈచ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆర్ఎంపీ వాళ్ళు కానీ ఎలక్ట్రిసిటీ కానీ. ఎందుకంటే ఆ గ్రూప్ లో ఒకే దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఏ సంబంధిత అధికారులనే కాకుండా చైర్మన్ గారు కానీ, బోర్డు మెంబర్స్ కానీ ఎవరికైనా వెంటనే రెస్పాండ్ అవ్వాలి అనుకుంటే వెంటనే ఇమీడియట్ గా కాల్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఫోన్ నంబర్స్ అవన్నీ కూడా మనం వాట్సాప్ లో